హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి ఇన్ఫా. మీకు వీడియో ఎడిటింగ్ రాదా? కెమెరా ముందుకు రావడానికి భయమా? అయినా సరే మీరు ప్రొఫెషనల్ వీడియో చేయాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన టూల్ తీసుకొచ్చాను. అదే ఫ్లిక్కీ ఏఐ. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. యూట్యూబర్స్కైనా ఎవరికైనా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మీ ముందుకు ఈ టూల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఫ్లిక్కీలో మెయిన్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అయితే ఫ్లిక్కీ ఏఐ అనేది ఒక టెక్స్ట్ టు వీడియో టూల్. అంటే మీరు కేవలం ఒక స్క్రిప్ట్ లేదా ఒక ఐడియా ఇస్తే చాలు, అది ఆటోమేటిక్గా దానికి తగ్గ ఇమేజెస్, వీడియో క్లిప్స్ మరియు వాయిస్ ఓవర్ని సెట్ చేసి మీకు ఒక కంప్లీట్ వీడియోని ఇస్తుంది. దీనివల్ల గంటల పని ఒక్క నిమిషంలోనే అయిపోతుంది. అందుకోసం ఫ్లిక్కీ ఏఐ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందుకోసమే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మీకు ఇంకా దీని యొక్క ఫీచర్స్ ఇంకా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది యూజ్ ఏంటిది అనేది మీకు చెప్తాను. మీరు మీ కథ లేదా స్క్రిప్ట్ను టైప్ చేసి దానికి స్టాక్ వీడియోలను అండ్ మరియు ఇమేజ్లను అది సెట్ చేసేస్తుంది అప్పుడే ఇమీడియట్గా. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ ఏమిటి అంటే ఇక్కడ ఏంటి అంటే 2000 రియలిస్టిక్ వాయిస్, అంటే రియల్ వాయిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏఐ అనేది ఇలా డిఫరెంట్గా ఉంటుంది కదా వాయిస్, కాకపోతే ఇది రియలిస్టిక్ వాయిస్ ఉంటుంది. అండ్ 7+ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు. బ్లాగ్స్ని వీడియోగా మారుస్తుంది. అండ్ ఏఐ అవతారు ఇలాంటివన్నీ ఫ్యూచర్స్ కూడా ఫ్లిక్కీ ఏఐలో అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూట్యూబర్స్కైనా. దీనిలో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా అండి? ఇందులోకి 75కి పైగా భాషలు ఉన్నాయి. మన తెలుగులో కూడా చాలా న్యాచురల్గా ఉండే వాయిస్ ఓవర్లు లభిస్తాయి. మీకు ఏదైనా బ్లాగ్ ఉంటే ఆ లింక్ ఇస్తే చాలు, అది వీడియోగా మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటి అంటే ఛానల్స్ని రన్ చేసే వాళ్ళు ఫేస్ అనేది చూపించారు, అందువల్ల దానికి వాళ్ళు అందులో ఆ ప్లేస్లో ఏ అవతార్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని యాక్చువల్గా ఎలా యూజ్ చేయాలి ఏంటిది అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఫ్లిక్కీ అనేది డాష్బోర్డ్లోకి వెళ్ళండి. అక్కడ న్యూ ఫైల్ అనేది క్లిక్ చేయడమే. స్క్రిప్ట్ పైన టైప్ చేయడం చూపిస్తే అంటే మీరు స్క్రిప్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదండి, అది ప్రిపేర్ చేసేది అక్కడ టైపింగ్ బోర్డ్లో అనేది ఎంటర్ చేశారనుకోండి. దీన్ని ఉపయోగించడం వల్ల చాలా సింపుల్గా అనేది వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ముందుగా ఇది ఎలా ఉపయోగించాలి ఏంటిది అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా flicky.ai లాగిన్ అవ్వండి, ఓకేనా? అక్కడ మీకు న్యూ ఫైల్ క్లిక్ చేసి మీ వీడియో పేరు అనేది ఇవ్వండి. అక్కడ న్యూ ఫైల్లోనే మీ వీడియో నేమ్ అనేది ఇస్తే మీకు కావాల్సిన స్క్రిప్ట్ అక్కడ పేస్ట్ చేయండి. అంటే మీకు వీడియో నేమ్ ఇవ్వండి అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ మీ స్క్రిప్ట్ అనేది అక్కడ పేస్ట్ చేసాను అనుకుని అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, వాయిస్ సెలెక్షన్. మీకు నచ్చిన తెలుగు వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి, అంతే. ప్రీవ్యూ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము జస్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అక్కడ క్లిక్ బటన్ ప్రెస్ చేసినాం అనుకో, మీకు కావాల్సిన వీడియో అనేది చాలా సులభంగా వస్తుంది. దీంట్లో స్పెషాలిటీ, మనం వీడియో తీయాలంటే గంటల కొద్దీ టైం పడుతుంది, కాకపోతే ఫ్లిక్కీలో మాత్రం నిమిషాలలో మీకు వీడియో అనేది ముందు ఉంటుంది. ఇది అనేది చాలా బెస్ట్ ఫీచరే కదండి, మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఈ టెక్నాలజీని వాడుకుంటే వీడియో క్రియేషన్ ఎంత ఈజీనో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వర్క్ ఫ్రమ్ అప్డేట్స్ మరియు ఏఐ టూల్స్ కోసం మన శ్రావణి ఇన్ఫ్రాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.